థ్యాంక్ యూ. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1000. చూసిరారా పేవర్స్. ఈ అమ్మాయి వచ్చేసి పప్పుకో పార్క్ వచ్చినట్టుంది. దిగుడుతురా బాబు బైక్ ట్యాక్సీ అంతా విసుగు వచ్చిందనమాట. థ్యాంక్ యూ. హియర్ ఈజ్ అవర్ సెకండ్ కస్టమర్. కళావతి 65. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద అవెంజర్ రైడర్. ఈరోజు 3rd June 2024 ఈవినింగ్ 4 o'clock బైక్ ట్యాక్సీ అయితే స్టార్ట్ చేశాను. సో వీక్ డేలో బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఆర్డర్స్ ఎలా ఉంటాయి, రైడ్స్ ఎలా ఉంటాయి, అలాగే నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ కస్టమర్ అయితే పికప్ చేసుకుంటున్నా. ఊబర్లో వచ్చిందనమాట. 3 ఆన్ చేశాను. ఓలా, ఊబర్, ర్యాపిడో. 65. సో అర్నింగ్స్, ఎన్ని కిలోమీటర్స్ తిరిగాం, వీక్ డే నైట్ అంతా చేస్తే ఫుల్ టైం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. బాబా ఏం ట్రాఫిక్ తెలుసు అసలు. కోరమంగళ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. Destination is showing here. Do you want me to go? Where? No, tell me the address. I will drop you. That place. Here. థ్యాంక్ యూ. ఇంకో కస్టమర్ అప్పటి నుంచి వెయిటింగ్. కమాన్ కమాన్ కళావతి. హియర్ ఈజ్ అవర్ సెకండ్ కస్టమర్. Sorry? Back to Bomanali. This is where the traffic kicks in. 4.9 kilometers ki 21 minutes. క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే చచ్చిపోతాం అన్నమాట. Thank you. Yeah. హెచ్ఏఎల్ సైడ్ 12 కిలోమీటర్స్కి మనకు 1 hour పట్టింది. 1 hour ట్రాఫిక్లో చచ్చిపోయాను. అసలు చేయకూడదురా బాబు బైక్ ట్యాక్సీ అంత విసుగు వచ్చిందనమాట. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, 10 తర్వాత ట్రాఫిక్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, ఏముండదు, హ్యాపీగా రైడ్స్ చేసుకోవచ్చు. అది 10 ముందర మార్నింగ్ టు నైట్ ట్రాఫిక్తో చచ్చిపోవాలంటే. సో లక్కీగా ఏం జరిగిందంటే ఇక్కడికి వచ్చినాక హెచ్ఏఎల్ సైడు 10 kilometers రైడ్ వచ్చింది. మరి కోరమంగళ సైడ్
సో ట్రాఫిక్ ఉంది. 10 కిలోమీటర్స్కి మనకు 40 minutes పడుతుంది. లెట్స్ గో అండ్ డ్రాప్ దిస్ గర్ల్ కస్టమర్. కోరమంగళ 7:40 అయింది, అయినా కూడా ఆ వైబ్ అలాగే ఉందన్నమాట. ఈ అమ్మాయి వచ్చేసి పప్పుకో పార్క్ వచ్చినట్టుంది. మండే లెఫ్టా, మండే టైంలో చూసిరారా పేవర్స్. ఇక్కడ స్టాగ్ ఎంట్రీ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది అనమాట. ఫుడ్ అన్లిమిటెడ్ ఫుడ్, డ్రింక్స్ కూడా ఉంటాయి. అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1000, పెరుగుకుంటూ పోతుంది అనమాట. వీకెండ్స్లో ఎక్కువ, వీక్ డేస్లో కొంచెం తక్కువ ఉంటుంది. రీలోడెడ్. $118. 118. Thank you. ఇక్కడ నుంచి మరి ఇంకొక పికప్ అయితే వచ్చింది ఎస్జీ పాల్యాకి. ఎక్కడున్నాం, కొంచెం వెనకున్నాడు కస్టమర్ అనుకుంటా. 4కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 7:50, అంటే ఆల్మోస్ట్ 4 hours అనుకోండి. 5, 6, 7, 8 4 hours ఒక 10 minutes తక్కువ. సో అర్నింగ్స్ 4 hours అర్నింగ్స్ చూసుకుందాం. క్యాల్కులేటర్ ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే క్యాల్కులేటర్ టోటల్గా 3 యాప్స్లో వర్క్ చేస్తాం అనమాట. ర్యాపిడోలో 145, తర్వాత ఓలాలో మండే 3rd March 151, ఇంకా ఊబర్లో 223. లాస్ట్ ట్రిప్కి 15 క్యాన్సిలేషన్ ఫీ వచ్చింది, 238. సో టోటల్ ఎర్నింగ్స్ 534. ట్రిప్పు 251 దగ్గర స్టార్ట్ చేశాను, ఇప్పుడు 307, అంటే 56 కిలోమీటర్స్. 56 కిలోమీటర్స్కి మనం 134 తీసేసినా కూడా -134, 4 hours అంటే 4 hours 400 ప్రాఫిట్ అనమాట. అది మార్నింగ్ టైం, అంటే ఈవినింగ్ టైము. అదే నైట్ 10 తర్వాత చేసుకుంటే 10 kilometers 20 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, 15 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, అలా ఉంటుంది. అదే ఇప్పుడు 10 నిమిషాలు 40 minutesలో వచ్చాను. 12 kilometersకి 1 hour పైన పోయినా అనమాట. అసలు ఎంత అలసిపోయినానంటే చాలా అలుపు వచ్చేసింది. అసలు ఇంకోసారి చేయకూడదురా బాబు ఈ ట్రాఫిక్లో అన్నంత విసుగు వచ్చింది. సో మామూలుగా 10 తర్వాత వీక్ డేలో ఎలా ఉంటుందో, వీక్ డేలో 10 తర్వాత ఎలా ఉంటుందో బైక్ ట్యాక్సీ చేసుకుంటే అది నెక్స్ట్ వీడియోలో మొత్తం చూపిస్తాను. వీకెండ్స్లో మీకు చూపించే కదా 7.5 hours మనకు 1200 అలా ప్రాఫిట్ వచ్చిందనమాట. సో పర్ అవర్ 100 కన్నా ఎక్కువ సంపాదించవచ్చు అనమాట వీకెండ్స్లో అయితే, వీకెండ్స్ నైట్ టైంలో. అదే వీక్ డేలో ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్.